ఇక్కడికి రావాలంటే ఎర్లీ మార్నింగ్ 3-4 ఆ టైం కల్లా మీరు పాడేరులో స్టార్ట్ అయిపోవాలి. మీరు ట్రెక్కింగ్ చేయాలి. నియర్ అబౌట్ 3 to 4 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ అనేది చేయాలి. కంపల్సరీగా ట్రెక్కింగ్ చేయాలి. చిన్న చిన్న రాళ్ళు ఉండడం వల్ల మీకు జారిపోతారనమాట. అందుకని చెప్పేసి ఫ్లాట్ షూ తీసుకోవద్దని చెప్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వంజంగి దగ్గర కిందన ఉన్నామండి. ఇక్కడ వెహికల్ అనేది పార్క్ చేసి మేము ట్రెక్కింగ్ అనేది స్టార్ట్ చేసాము. ట్రెక్కింగ్ అనేది స్టార్టింగ్లో ఉండదు, ముందంతా రోడ్ లాగా ఉంటుంది. ఇంతకు ముందు అయితే బైక్ అది వెళ్ళలేదు, ఇప్పుడు బైక్ వెళ్ళట్లేదు. ప్రస్తుతానికి రోడ్ అంతా వర్క్ అవుతుంది. అందుకనే ఇక్కడ రోడ్ అంతా మొత్తం కట్ చేసి వర్క్ స్టార్ట్ చేశారనమాట. మేబీ నెక్స్ట్ ఇయర్ కల్లా ఈ రోడ్ అనేది రెడీ అవ్వచ్చు. చూస్తున్నారు కదా, జనం కంటిన్యూస్ నడుస్తున్నారు. ఎక్కుతున్నాము చూడండి. మాది రోడ్ అయితే చాలా కష్టంగా ఉంది. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు వాక్ అనమాట. అలాగే చెప్పడానికి ఇబ్బంది ఉంది. రూట్ అయితే ఎలా ఉంది, కొంచెం డిఫికల్ట్గానే ఉంది. ఓన్లీ వాక్ చేయాలి, నో వెహికల్స్ అలవాడు. ఫైనల్ మెయిన్ డెస్టినేషన్ పాయింట్కి వస్తాము. ఇక్కడ నుండి అంతా ట్రెక్కింగ్ ఉంటుంది అనమాట. ఇప్పటి వరకు మనకి ఓన్లీ వెహికల్స్ వచ్చే విధంగా ఉంది, కానీ వెహికల్స్ రావు. అలాంటి వేలో ఉన్నాము. ఇప్పుడు మెయిన్ వే చూడండి ఎంత నేరగా ఉందో. ఇక్కడ నుండి మొత్తం ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. యాక్చువల్గా కొంచెం వర్షం వచ్చేలా ఉందన్నమాట, రెయిన్ మూమెంట్ లాగా. అందువల్ల పబ్లిక్ చాలామంది వెళ్ళిన వాళ్ళు తక్కువగా ఉన్నారు. వెళ్ళే వాళ్ళే వచ్చేవాళ్ళు ఎక్కువ ఉన్నారు అనమాట. నైట్ వెళ్ళేసి వస్తున్నారు చాలామంది. అయితే మేము మాత్రం ఎలాగైనా సరే ఒకసారి వెళ్ళాలన్న ఉద్దేశంతో వెళ్తున్నాము. కంటిన్యూస్గా ఇలాగ కంటిన్యూస్గా వెళ్ళిపోవడం, మనం ఇంకేం లేదు. అది కొండండి, ఆ 2 కొండలు కనిపిస్తున్నాయి కదా, ఆ కొండ ఎక్కాలి ఒకటి. ఎక్కేసిన తర్వాత వేస్తామని. ఇలా పబ్లిక్ వస్తున్నారనమాట. ఇంకా 10% ఎక్కాము, ఇంకా ఉంది 90%. చూసారు కదా ఎంత డిఫికల్ట్గా ఉందో. వే అయితే ఇలా ఉంటుందన్నమాట. మ్యాక్సిమం పబ్లిక్ పైన కిందకు వచ్చేస్తున్నారు. వ్యూ ఏం లేదని చెప్పేసి మేము మాత్రం వెళ్తున్నాం ఇంకా కన్ఫామ్గా. ఎందుకంటే కన్ఫామ్గా ఈ వీడియో తీయాలనేది నా ఉద్దేశం అనమాట. అందుకని ఇంకెక్కడ ఆగట్లేదు. మేము కొంచెం నడాలండి. మ్యాక్సిమం 80% వచ్చేసినట్టు అనిపిస్తుంది. ఇంకా నడుస్తున్నాము, కానీ ఇంకా వే కంప్లీట్ అవ్వట్లేదు. ఇప్పుడు మనం వంజంగి కొండ మీదకి వస్తామండి. ఇంకొక పైన ఒక పెద్ద కొండ ఉంటుంది, అది వ్యూ పాయింట్ అనమాట. హిల్ అది ఎక్కితే మనకి మ్యాక్సిమం ఫుల్ వ్యూ అంతా కనిపిస్తుంది అనమాట. యాక్చువల్గా మేము వెళ్ళినప్పుడు సైక్లోన్ ఎఫెక్ట్ ఉండడం వల్ల పెద్దగా మేఘాలు ఏమీ కనిపించలేదు అనమాట. పాల సముద్రం ఏమీ కనిపించలేదు. కాకపోతే క్లైమేట్ అయితే మాత్రం సూపర్గా ఉంది, అదిరిపోయింది. నేను ఎగ్జాంపుల్ యాక్చువల్గా పాల సముద్రం ఎలా ఉంటుంది అనేది కూడా చిన్న క్లిప్ నా దగ్గర ఇంతకుముందు వెళ్ళింది కూడా ఉంది, అది కూడా చూపిస్తాను నెక్స్ట్ మీకు. చూడండి, ఇది అంతా ప్లెయిన్గా ఉంటుంది అనమాట. ఇక్కడ సూపర్గా ఉంటుంది. నైట్ టైం ఇక్కడే వచ్చి అందరూ క్యాంపింగ్ కూడా వేసుకుంటారు. టెంట్ అది వేసుకొని ఇక్కడ స్లీప్ చేసి తర్వాత పైకి ఎక్కుతారనమాట. ఎందుకంటే మార్నింగ్ సన్ రైజ్ చూడాలంటే ఇక్కడికి వచ్చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. ఇక్కడికి వచ్చి మనం పడుకోవచ్చు. క్యాంపింగ్ టెంట్ అనేది ఇక్కడ వేసుకొని హ్యాపీగా స్లీప్ చేయొచ్చు అనమాట. చాలామంది పబ్లిక్ వచ్చేస్తారండి నైట్ టైం ఇక్కడికే. చూస్తున్నారు కదండి, పాల సముద్రం అయితే ఇలా ఉంటుందన్నమాట. వంజంగి వ్యూ పాయింట్ పైన కొండ ఎక్కేసిన తర్వాత ఈ వ్యూ అనేది కనిపిస్తుంది అనమాట. చూడ్డానికి ఎంత ఆహ్లాదంగా ఉంది కదా, ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ఇలాంటి వ్యూ చూడాలి, లొకేషన్ చూడాలంటే ఎర్లీ మార్నింగ్ 5 o'clock 6 o'clock కల్లా మీరు కొండ మీద ఉండాలి. అప్పుడు మీకు ఇలాంటి వ్యూ అనేది కనిపిస్తుంది.
కిందకి దిగుతున్నప్పుడు ఒక ఆవిడ మధ్యలో పడిపోయారనమాట. అందుకే ఈ వీడియో చూపిస్తున్నాను మీకు. ఈ రోడ్ ఇంకా రిపేర్ అవుతుంది ఇలాగా. ఇది మొత్తం ఇంకా కంప్లీట్ అవ్వలేదు. మేబీ ఇంకొక 6 మంత్స్ 1 ఇయర్లోనే మొత్తం పైకల్లా వెహికల్ వెళ్ళేలాగా ఉంటుందన్నమాట. అప్పుడు మనకు అక్కడ నుంచి ట్రెక్కింగ్ చేయడానికి ఒక కొండే కాబట్టి ఈజీ అయిపోతుంది. అప్పుడు ఇంకా పబ్లిక్ వస్తారు. చాలామంది పబ్లిక్ నడవలేక కొండ ఎక్కలేకపోతున్నారు. యాక్చువల్గా ఇది నార్మల్గా ఈ రోడ్డు నడవడానికి మేము 3 కిలోమీటర్లు ఉంటుందన్నమాట. అందువల్ల చాలామంది పబ్లిక్ అయితే రాలేకపోతున్నారు. చూస్తున్నారు కదా, ఈ స్నాక్స్ అవి అక్కడ టీ అది అమ్మిన వాళ్ళు వస్తున్నారు అనమాట ఇలా నడుచుకుంటూ వెళ్ళి. ఎందుకంటే వాళ్ళ దగ్గర కూడా వెహికల్స్ లేవు. ఇలాగా మొత్తం కొండంతా కూడా తవ్వేశారనమాట. తవ్వేసి దగ్గరికి రోడ్డు వేస్తున్నారు. వస్తాయి వెహికల్స్ కానీ కొంచెం డిఫికల్ట్ ఇక్కడికి. ఇంకా మరి వర్క్ అవుతుంది. సిమెంట్ రోడ్డు వేస్తారని అంటున్నారు. ఎప్పటికల్లా అవుతుంది అనేది ఇంకా తెలియదు అనమాట. చాలా డౌన్గా ఉంది, బాగా హై హిల్, బాగా అప్పుగా ఉంది. మనం ఒక 1/2 కిలోమీటర్ వరకు ఇదంతా చేశారు. ఇంకా చాలా వర్క్ చేయాలి. లాస్ట్ వరకు చేయాలంటే ఇదంతా రోడ్డు ఎక్స్టెన్షన్ చేయాలి. వర్షాలు అవి పడడం వల్ల కూడా మెయిన్ వర్క్ అనేది డిలే అవుతుందన్నమాట. చేస్తున్నారు. ఇలాగ మొత్తం కొండంతా తవ్వేశారు మ్యాక్సిమము ఇక్కడ ఇదంతా. ఇప్పుడు అవుతుంది వర్క్. అందుకే వర్షం పడితే మాత్రం రావద్దని అంటున్నాను. ఎందుకంటే వర్షం నీరు అనేది ఇక్కడికి బాగా వచ్చేసి మీకు నడవడానికి కానీ వెళ్ళడానికి కానీ డేంజర్గా ఉంటుంది. అందుకని వర్షం పడినప్పుడు రావద్దని చెప్తున్నాను. ఇక్కడ సైడ్ వాల్ కూడా ఏం కట్టలేదన్నమాట. చూస్తున్నారు కదా, మొత్తం జస్ట్ ఈ కొండంతా కట్ చేసి ఇలాగ మట్టి కింద వేశారు అంతే తప్ప కానీ ఇంకా ఏమీ ఫుల్ వర్క్ అనేది అవ్వలేదన్నమాట. టైం పడుతుంది. ఇక చూడండి, పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి. ఇవన్నీ తీయాలి. తీసిన తర్వాత వే అనేది క్లియర్ అవుతుంది అనమాట. ఇప్పటివరకు ఇంకా జస్ట్ ఓన్లీ పబ్లిక్ అందరూ వాక్ చేసుకుంటూ నడుస్తున్నారు అంతే. వాక్ చేయడానికి వెళ్ళడానికి మాత్రం అవుతుంది అంతే తప్ప కానీ వెహికల్స్ అనేది అలౌ చేయట్లేదు. అంటే వర్క్ అవుతుంది కాబట్టి వెహికల్స్ అలా కూడా అలౌ చేయట్లేదు అనమాట. నెక్స్ట్ వెహికల్ కానీ అలౌ చేస్తే ఈ రోడ్లోనే స్కిప్ అయిపోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. అందుకని వెహికల్ అనేది అలౌ చేయట్లేదు. కాబట్టి అక్కడ పోలీసులు ముందు ఆపేస్తున్నారు. వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేయకుండా వెహికల్ అక్కడే పార్క్ చేసుకుని సేఫ్ సైడ్గా నడిచి వెళ్ళడం అనేది చాలా బెస్ట్ అనమాట. చూడండి, ఇది వే అనమాట. మొత్తం దిగుతున్నాం మెల్లిగాన. ఇక్కడ రాళ్ళు ఉన్నాయి, జారుతున్నాయి బాగా. మట్టి కంకర రాళ్ళు తిని కూడా 2 సార్లు జారిపోయింది. అందుకని చెప్తున్నాను, ప్రికాషనరీగా నడండి, కష్టమేం లేదు. మెల్లగా నడండి, కంగారేం లేదు. ఫ్లాట్ షూ వేసుకోవద్దు. చెప్పులు ఉంటే గ్రిప్ ఉన్నదే వేసుకోండి. మెయిన్ షూ వేసుకుంటే గ్రిప్ ఉన్న షూ లాడితే వేసుకోండి. నేను కూడా జారడానికి అవుతుంది, కాలు జారుతుంది. కాకపోతే అలా వీడియో షూట్ చేస్తున్నాను. మెల్లిగా ఇద్దరం చేపట్టుకొని నడుస్తున్నాము ఒకరినొకరు. బాగా జారుతుంది అనమాట. చిన్న చిన్న కంకరాలు మొత్తం రోడ్డు బాగు చేస్తుండడం వల్ల ఇలాగ ఉంది. కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. అదిగోండి పడిపోయారు. అదే నేను చెప్తున్నాను కదండి, జాగ్రత్తగా నడకపోతే ఇలాగ పడిపోవడానికి ఛాన్స్ ఉంటాయి అన్నమాట. రోడ్డు అనేది పెద్దగా ఏం బాగాలేదు. రాళ్ళు వల్ల ఆవిడ పడిపోయారు. చిన్నగా లైట్గా దెబ్బ తగిలింది. ఇక్కడికి జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ మాత్రం డిఫికల్ట్గా ఉంది. ఎందుకంటే రాళ్ళు అనేవి మొత్తం కంకర రాళ్ళు ఉండడం వల్ల జారిపోతుంది. చిన్న చిన్న రాళ్ళు. కొంచెం జాగ్రత్తగా నడండి, ఇబ్బంది ఏం లేదు. పడితే మళ్ళీ మీకు అనవసరం ఇబ్బంది. ఇంకా ట్రెక్కింగ్ చేయాల్సి వస్తుంది కాబట్టి దిగుతున్నప్పుడే తీస్తున్నాను. ఎందుకంటే ఎక్కినప్పుడు కానీ దిగినప్పుడు కొంచెం మీకు డిఫికల్ట్. ఎక్కినప్పుడు చాలా ఈజీగా ఎక్కచ్చు, దిగినప్పుడు చాలా కష్టం అనమాట. ఆల్రెడీ కొండ ఎక్కేసి ఉంటారు కాబట్టి మీ కాళ్ళు ఫుల్ పట్టేసి ఉంటాయి. దిగినప్పుడు ఫుల్గా ఇంకా మిగతా నొప్పి చేసేస్తూ ఉంటుంది. ఓకేనా? వెళ్ళిన తర్వాత ఆయిల్ రాసుకోండి, క్లియర్ అయిపోద్ది. ఏం కాదు, 1 డేలో. కొంచెం వాక్ చేయండి. 1 డే తర్వాత మొత్తం నార్మల్ అయిపోద్ది. అంత కష్టం ఏం కాదు. ట్రెక్కింగ్ ఓన్లీ మొత్తం మీద ఫైనల్గా 5 km వస్తుంది ఇక్కడ నుండి. అక్కడైతే కార్ పెడుతున్నాము, సరిపోతుంది, పర్వాలేదు. వర్షం పడితే మాత్రం రావద్దు. మళ్ళీ లాస్ట్ ఫైనల్గా వన్సాగని చెప్తున్నాను. వర్షం పడితే మాత్రం రావద్దు. క్లైమేట్ చాలా కష్టంగా ఉంటుంది, నడడానికే కష్టం. అక్కడ మీకు వ్యూ కూడా దొరకదు.